రాక్షసాపురం బేసికల్లీ ఇది ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని లైక్ చేసే వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీని చూడొచ్చు. మూవీ స్టార్టింగ్ లో కొంచెం తడబడిన మూవీ ముందుకు వెళ్తున్న కొద్దీ సస్పెన్స్ తో గ్రిప్పింగ్ గా రన్ అవుతూ మూవీ ఫినిష్ అయ్యే వరకు మనల్ని ఎంగేజ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ పర్లేదు. సో ట్విస్ట్లు బాగున్నాయి. ఒక ఐసోలేటెడ్ రిమోట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రన్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా ఆ విలేజ్ కు వచ్చిన అరగంట ఆల్కాలిక్ పోలీస్ ఆఫీసర్ శివ ఆ విలేజ్ లో వరుసగా జరిగే మిస్సింగ్స్ అండ్ డెత్స్ వెనుకున్న మిస్టరీని సాల్వ్ చేయడానికి చేసే ఇన్వెస్టిగేషన్ ఈ మూవీ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. డైరెక్టర్ రవి సారంగా ఈ మూవీ కోసం రాసుకున్న కథ బాగుంది. తను ఆ కథని సస్పెన్స్ తో చాలా గ్రిప్పింగ్ గా నరేట్ చేయడం చాలా బాగుంది. విలన్ ఎవరో చివరి వరకు తెలియకుండా సస్పెన్స్ ని మెయింటైన్ చేసిన విధానం కూడా బాగుంది. ఇన్వెస్టిగేషన్ పరంగానే కాకుండా మూవీని మనకి ఎమోషనల్ గా కూడా కనెక్ట్ చేయడానికి తను చేసిన ప్రయత్నం బాగుంది. ఢిల్లీ అనే ఒక పాపకి హీరోకి మధ్య డెవలప్ అయ్యే బాండింగ్ ఈ మూవీకి మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చింది. విలేజ్ నేటివిటీ కూడా ఈ మూవీకి కలిసి వచ్చింది. మూవీ అక్కడక్కడ స్లోగా నడవడం ఈ మూవీకి మైనస్ అని చెప్పొచ్చు. మూవీలో బడ్జెట్ లో తీసినా కూడా ఈ మూవీ మాత్రం చూడడానికి బాగానే ఉంది. మంచి బడ్జెట్ లో తీసి ఉంటే అవుట్పుట్ ఇంకా బాగుండదేమో అనిపించింది. సినిమాలో అది బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, కానీ అక్కడక్కడ లౌడ్ గా అనిపించింది. ఎడిటింగ్ కూడా పర్లేదు. స్టిజనోఫియా అనే వ్యాధితో బాధపడే రేగంట్ అండ్ ఆల్కలిక్ పోలీస్ ఆఫీసర్ శివ, సో రాజ్వి శెట్టి పెర్ఫార్మెన్స్ బాగుంది. ఢిల్లీగా యాక్ట్ చేసిన పాప రూపగా, సతీష్ణ కృష్ణన్ ఢిల్లీ మదర్ గా పార్వతిగా, అర్చన టీచర్ గా గోపాల్ దేశపాండే, దేవాలయ పూజారి సిద్ధయ్యగా, సురేష్ సపోర్టింగ్ రోల్స్ కూడా బాగున్నాయి. డ్యూయల్ రోల్స్ అనిరుద్ భట్ యాక్టింగ్ కూడా బాగుంది. సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని షూర్ గా ట్రై చేయొచ్చు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. సో మీరు చూసింటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. Meow.